ఇక పెద్ద మనసులో ఒప్పందం వంటి అంశం చూద్దాం. ఇక్కడ బాగా గుర్తుంచుకోండి, నాటి కేంద్ర హోంశాఖ మంత్రి గోవింద్ వల్లభ్ పంత్ ఇతనే విశాలాంధ్ర విషయంలో ఆంధ్ర రాష్ట్రం వారు తెలంగాణ రాష్ట్రం వారు ఒక నిర్ణయానికి రావాలని సలహా ఇచ్చింది ఇతనే. తెలంగాణ వారు ఆంధ్ర వారు ఖచ్చితంగా ఒక నిర్ణయానికి వచ్చి విశాలాంధ్ర కోసం ప్రయత్నించండి అని ఆయన సలహా ఇచ్చాడు, లేదా జోక్యం చేసుకోవడం జరిగింది. దీంతో ఈ సలహాను నాటి హైదరాబాద్ ముఖ్యమంత్రి బూర్గల్ రామకృష్ణారావు స్వీకరించి ఆయన ఫస్ట్ హైదరాబాద్ రాష్ట్ర అసెంబ్లీలో ఒక తీర్మానాన్ని ప్రవేశపెడతాడు, అంటే ఓటింగ్ పెడతాడు. విశాలాంధ్రకు అనుకూలమే ఎవరు, విశాలాంధ్రకు వ్యతిరేకంగా ఎవరు అని. దీంతో కేంద్రం జోక్యంతో నాటి హైదరాబాద్ ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు హైదరాబాద్ హెచ్వైడి శాసనసభలో విశాలాంధ్రపై ఓటింగ్ పెట్టడం జరిగింది. నాడు హైదరాబాద్ శాసనసభలో మొత్తం స్థానాల సంఖ్య 174 స్థానాలు. 174 స్థానాలు ఉన్నాయి. 174 సభ్యులు, 174 స్థానాలు ఈజ్వల్ 174 మంది శాసనసభ సభ్యులు. మరి ఓటింగ్ పెట్టడం జరిగింది. 1955 చివరిలో ఓటింగ్ పెట్టడం జరిగింది. 1955లో ఓటింగ్ జరపడం జరిగింది. ఈ ఓటింగ్లో పాల్గొన్న వారు 147 మంది పాల్గొన్నారు. ఓటింగ్లో పాల్గొన్నవారు 147. మరి ఇందులో అనుకూలంగా ఎంతమంది, వ్యతిరేకంగా ఎంతమంది అనేది కూడా కొంత ఇంపార్టెంట్. మరి అనుకూలంగా దాదాపుగా 103 మంది, విశాలాంధ్రకి అనుకూలంగా 103 మంది, విశాలాంధ్రకు వ్యతిరేకంగా 29 మంది ఓటింగ్ చేసినట్టు తెలుస్తుంది. ఇక 15 మంది తటస్థులు అంటే వీరు ఎటు నిర్ణయించుకోలేకపోయారు, తటస్థులు. ఇక పాల్గొనే వారితో సంబంధం లేకుండా చూస్తే 147 మందిలో దాదాపుగా 103 మంది, 2 వంతులు 3 వంతులు 3 భాగాలు, దాదాపుగా 3 భాగాల్లో 2 వంతుల మంది అనుకూలంగా ఉన్నారని తెలుస్తోంది. దీంతో ఇలాంటి సమయంలో బూర్గుల రామకృష్ణారావు తెలంగాణ ప్రజల భయాందోళనలు తొలగించడానికి ఫజల్ అలీ కమిషన్లో ఏవైతే ఉన్నాయో ఉద్యోగ విషయాల్లో కానీ, ఆదాయ విషయాల్లో కానీ, ఇక పరిపాలన ఇతర వంటి విషయాల్లో కానీ మొత్తం సమస్యలను పరిష్కరించుకోవాలంటే ఆంధ్ర ప్రాంతం వారి నుండి తెలంగాణ ప్రాంతం వారికి ఒక ప్రత్యేకమైన హామీ లభించినట్టయితే విశాలాంధ్రకు సమాహితం చేయడానికి వీలవుతుంది అని భావించాడు. దీంతో తెలంగాణ ప్రజల భయాందోళనలు తొలగించడానికి కేంద్రం జోక్యంతో బూర్గుల రామకృష్ణారావు ఆంధ్ర రాష్ట్రం వారితో ఒప్పందం చేసుకోవడానికి అంగీకరించారు. దీనితో కుదిరిన ఒప్పందమే పెద్ద మనసులో ఒప్పందం, లేదా జెంటిల్మెన్ అగ్రిమెంట్ అని పిలుస్తారు. జెంటిల్మెన్ అగ్రిమెంటు 1956 ఫిబ్రవరి 20వ తేదీన జరిగింది. పెద్ద మనసులో ఒప్పందం ఇది ఢిల్లీలో 1956 ఫిబ్రవరి 20వ తేదీన జరిగినట్టు తెలుస్తోంది. ఇది ఢిల్లీలోని హైదరాబాద్ భవన్లో ఆంధ్ర రాష్ట్రానికి చెందిన వారికి, ఆంధ్ర రాష్ట్రం వారికి మరియు తెలంగాణ వారికి మధ్య కుదిరింది. తెలంగాణ ప్రాంతానికి చెందిన వారికి సీమాంధ్ర ప్లస్ తెలంగాణ, లేదా ఆంధ్ర రాష్ట్రానికి హైదరాబాద్ రాష్ట్రం లేదా ప్రస్తుత తెలంగాణగా పిలువబడిన ప్రాంతం. ఇలా పెద్ద మనసులో ఒప్పందం ఎవరెవరి మధ్య కుదిరింది అంటే ఆంధ్ర వర్సెస్ తెలంగాణల మధ్య కుదిరింది. మరి పెద్ద మనసులో ఒప్పందం ఎక్కడ అంటే ఢిల్లీలోనే హైదరాబాద్ భవన్లో ఇది కుదిరింది. హైదరాబాద్లో కాదు, ఢిల్లీలోని హైదరాబాద్ భవన్ అనే ప్రాంతంలో జరిగింది ఒప్పందం.
ఆంధ్ర ప్రాంతం నుంచి నలుగురు, తెలంగాణ ప్రాంతం నుంచి నలుగురు ఒప్పందంలో పాల్గొన్న ముఖ్యులు. మొత్తం 8 మంది పాల్గొన్నారు. 8 మంది పాల్గొన్నారు టోటల్గా. ఆంధ్ర వారు నలుగురు పాల్గొన్న నాటి ఆంధ్ర వారిలో అప్పటి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి బెజవాడ గోపాలరెడ్డి, ఉప ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి, మంత్రి గౌతు లచ్చన్న, నాటి ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు అల్లూరి సూర్యనారాయణరాజు వీళ్ళు ఆంధ్ర ప్రాంతం నుంచి పెద్ద మనుషుల ఒప్పందంలో పాల్గొన్నవారు. బెజవాడ గోపాలరెడ్డి అప్పటి ఆంధ్ర రాష్ట్ర సీఎం, నీలం సంజీవరెడ్డి డిప్యూటీ సీఎం, గౌతు లచ్చన్న ఆంధ్ర రాష్ట్ర మంత్రిగా ఉన్న వ్యక్తి, మంత్రివర్యులు. ఇక అల్లూరి సత్యనారాయణరాజు, అల్లూరి సీతారామరాజు యొక్క సోదరుడితను అల్లూరి సత్యనారాయణరాజు. ఇతను నాటి పిసిసి ఆంధ్ర పిసిసి అధ్యక్షుడు. ఇక తెలంగాణ ప్రాంతం తరఫున అప్పటి హైదరాబాద్ ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు, నాటి హెచ్వైడి సీఎం. అక్కడ ఉప ముఖ్యమంత్రులు లేరు, మంత్రులు పాల్గొన్నారు. ఆ మంత్రుల్లో ఫస్ట్ నుంచి ప్రత్యేక తెలంగాణ వాదాన్ని సమర్థిస్తూ విశాలాంధ్రను వ్యతిరేకిస్తున్న కేవీ రంగారెడ్డి, మర్రి చెన్నారెడ్డిలు. వీళ్ళిద్దరూ నాటి హైదరాబాద్ స్టేట్లో మంత్రులుగా ఉన్న వ్యక్తులు, మంత్రులు. ఇక నాటి హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అల్లూరి సత్యనారాయణరాజు అయితే హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ అధ్యక్షుడు జేవి నరసింగరావు. ఇలా వారు నలుగురు, వీరు నలుగురు మొత్తం పెద్ద మనుషుల ఒప్పందంలో పాల్గొని పెద్ద మనుషుల ఒప్పందం తీసుకున్న నిర్ణయాలపై సంతకం చేసిన వారు 8 మంది. మరి పెద్ద మనుషుల ఒప్పందంలోని ముఖ్య అంశాలు, ఆ ముఖ్య అంశాల పైన అంగీకారం కుదరంతో వీళ్ళు నలుగురు సంతకం చేశారు. మొత్తం 8 మంది సంతకం చేశారు. మరి పెద్ద మనుషుల ఒప్పందంలోని ముఖ్య అంశాలేమో చూద్దాం. పెద్ద మనుషుల ఒప్పందంలోని ముఖ్య అంశాలు.